హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉన్నాను అనమాట ఇలా అనేసి, కానీ ఎవరు కూడా నా ఛానల్ని అయితే లైక్ చేయట్లేదు. ఓకేనా? లైక్ చేయండి ఛానల్ని అయితే. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా మా హస్బెండ్కి అయితే వాటర్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. తర్వాత ఈరోజు ఉప్మా మాది ఇంట్లో స్పెషల్. మార్నింగ్ ఏంటంటే టిఫిన్ సేమియా అనమాట. సేమియా అయితే చేసిన, ఇక అదైతే తినేసిరనమాట. కొంచెం ఉంటే ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేసిన. మా హస్బెండ్ తినలేదు, ఆయనకైతే పెట్టేసిన అనమాట. ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా. నిన్ననే నేను ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసిన అనమాట. జస్ట్ ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తూ ఉన్నాను అంతే. పాప అయితే టీవీ చూస్తూ ఉంది చూడండి. నువ్వు ఉన్నంతసేపు అయినా వీడియో తీసి ఇల్లు నాకు కొంచెం అనేసి చెప్పాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తీసుకొనికి రాదు కదా, ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకే, నువ్వు ఉన్నంతసేపు అయితే వీడియోనైతే తీయ అనేసి చెప్తే సరే తీస్తాలే అనేసి అన్నాడు అనమాట. టిఫిన్ తినుకుంటా చాయ్ తాక్కుంటానైతే వీడియో అయితే తీసిండు. ఇక నేనేమో బయట ముగ్గేస్తూ ఉన్నాను అనమాట. శుక్రవారం కదా అనేసి డైలీ అయితే వేయను. శుక్రవారం, మంగళవారం, ఆదివారం అయితే వేస్తాను అనమాట. నేను ఇంట్లో పూజ చేసిన వారంలో ఈ 3 రోజులు కాబట్టి ఈ 3 రోజులైతే నేను గడపకైతే ఇలా ముగ్గేసుకుంటాను. మనకి ఊళ్ళో ఏంటంటే మంచిగా కలాపు వేసి చల్లుతారు కదా శుక్రవారం, ప్రతి శుక్రవారం కూడా. అంటే రోజు డైలీ చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఇట్లా వారాలను బట్టి చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట. ఇంటి దగ్గర అయితే వేరు, ఇక్కడ వేరు, మనం ఎక్కడ చల్లలేమన్నమాట అట్లా. అందుకే ముందు రోజు నేను ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటా. అంటే ఇల్లు తుడవడం వెనుక మొత్తం శుక్రవారం చేయకోకుండా ముందు రోజు అయితే చేసి అయితే పెట్టుకుంటాను అనమాట. అట్లనే నిన్న నేను చేసి పెట్టేసుకున్నా. ఈరోజు అయితే ఇక ముగ్గేస్తూ ఉన్నా బయటనైతే. చూడండి, మీరు ఎలా చేస్తారు, ఏ వారం పూజలు చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఏదో ఒక్కరోజైనా దీపం పెట్టేసుకుంటారు కదా ఇంట్లో, ఆ ఒక్కరోజైనా ఈరోజు పెడతాం మేమనేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అట్లనే నా ముగ్గు ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే ఇవ్వట్లేదు అనమాట. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అనమాట నేను. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి. మీరు ఇచ్చే లైక్ ఎలా అంటే నాకు ఇంకొక పర్సన్ చూడడానికి వీలుంటుంది అనమాట. ఓకేనండి? వీడియో కూడా మళ్ళీ ఫుల్గా వాచ్ చేయండి చూసిన వాళ్ళు. ఎండ్ వరకు మంచిగా స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నీ వీడియోలో ఏముంది చూడడానికి అది ఇది అనేసి అట్లా అనుకోకండి. కంటెంట్ అయితే ఏమైతే లేదు. అందుకే భవానీ వ్లాగ్స్ 112 అనేసి నా ఛానల్ పేరు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనండి? ఇంకా కర్రీ అయితే నేను ఆల్ వెజిటేబుల్స్ కర్రీ అయితే వండుదామనేసి అనుకుంటున్నాను. కాకరకాయ, ఉల్లిగడ్డ, దోసకాయ, వంకాయ ఉన్నాయన్నమాట, టమాటా అవి వేసి అయితే వండుదామనేసి అనుకుంటున్నా. ఇంకా అవి అయితే వండేస్తా. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఇంట్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి మొత్తం కడిగేసి క్లీన్గా మొత్తం మంచిగా నీట్గా అయితే పెట్టేసుకుంటాను అనమాట. తర్వాతకి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. మళ్ళీ బాబుకి లంచ్ బాక్స్ టైం అవుతుంది కదా, 11:30కి అయితే బాక్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా మా హస్బెండ్ అనమాట వీడియో తీసేదైతే ఆయనతో మాట్లాడుకుంటా నేను వీడియో అయితే గిన్నెలు అయితే తోముతా ఉన్నా. వీడియో అయితే ఆయన మీద తీస్తూ ఉన్నాడు అనమాట. స్నానం చేసి ఇక ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాడు షాప్కి అయితే. మార్నింగే వెళ్ళిపోయింది అనమాట షాప్కి అయితే వెళ్ళిపోయింది అనమాట మార్నింగే. ఆల్రెడీ నేను 1 టైం తోమేసిన గిన్నెలు, మళ్ళీ ఇవి సెకండ్ టైం అనమాట గిన్నెలు తోమడం అయితే. గిన్నెలు ఒకటి తోమేస్తే ఇంకా మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేస్తా. రైస్ కుక్కర్ ఏమో పని చేయట్లేదు. మాదైతే. ఇంకా ఏమైందో ఏమో దానికి, అదైతే పని చేయట్లేదు అనమాట. మా పాప చూడండి, నేనేమో ఇది 3rd టైం అనుకుంటా వాయిస్ ఓవర్ ఇవ్వడము. మా పాప ఏమో ఊరికి అల్లరి పెడతా ఉన్నది. వాయిస్ ఇద్దామనేసి అనుకున్నా కూడా చూడండి.
ఇట్లా ఉన్నా కూడా ఇంకా నేను మా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయాలనేసి అనుకుంటా ఉన్నా ఇంకా కూడా నేనైతే. కానీ మా పిల్లలు నా మాట వినట్లేదనమాట. నేను వాయిస్ ఇస్తూ ఉన్నా, వాళ్ళు ఇంకా పక్క నుండి మొత్తుకుంటా ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా. ఇంకా బాబు అయితే స్కూల్ నుంచి ఇంకానైతే రాలేదు. నేను వాయిస్ ఓవర్లో ఉన్నది మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కర్రీ అనమాట. కర్రీ అయితే వండేస్తూ ఉన్నా చూడండి. మీరు ఎప్పుడైనా వండిరా ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ ఆల్ మిక్స్ చేసి కర్రీ? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కంపల్సరీగా. మేమైతే తినేసినాం కూడా. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికైతే మేమైతే తినేసినాం. కర్రీ అయితే నాకైతే బాగా నచ్చింది, తిన్నాం అనమాట మేమైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. చాలా అంటే చాలా బాగుంది అన్ని వెజిటేబుల్స్ కర్రీ అయితే, ఓకేనా ఫ్రెండ్స్? కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా రైస్ కూడా చూడండి, రెండు నేనైతే గ్యాస్ మీదే వండాను అనమాట. కర్రీ వండేసిన, అట్లనే రైస్ కూడా వండేసిన అనమాట. రైస్ కుక్కర్ పని చేయట్లేదు కదా, రోజు రైస్ కుక్కర్ పని చేస్తే అందులో రైస్ పెట్టేసుకుని కర్రీ ఒకటి వండితే అయిపోయేది. రైస్ కూడా గ్యాస్ మీదనే అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటానండి, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.